నందమూరి బాలకృష్ణ ఈ పేరు ఒక వైబ్రేషన్. ఆయన ఏం చేసినా సెన్సేషన్. ఇప్పుడు బుల్లితెర ద్వారా అన్స్టాపబుల్ అంటూ పిల్లలకు పెద్దలకు కూడా ఫేవరెట్ అయిపోయారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుసగా సక్సెస్ సాధిస్తూ కెరీర్లో దూసుకెళ్తున్న సీనియర్ హీరో బాలయ్య ఇప్పుడు ఆయన తాజాగా డాకు మహారాజ్ అంటూ వస్తున్నాడు. డాన్ శ్రీను, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి హిట్ సినిమాలు అందించిన బాబీ ఈ మూవీకి డైరెక్టర్. జనవరి 12న డాకు మహారాజ్ ప్రేక్షకుల ముందుకి వస్తుంది. అంటే సంక్రాంతి బరిలో మన డాకు మహారాజ్ సందడి చేయనున్నాడు. అయితే ఇంతవరకు డాకు మహారాజ్ కథ ఏంటి అనేది బయటికి రాలేదు. దీంతో డాకు మహారాజ్ స్టోరీ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ మన డాకు మహారాజ్ అసలు కథ ఏంటి? ఇప్పటి వరకు డాకు మహారాజ్ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ అండ్ టీజర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. కానీ అసలు కథ ఏంటి అనేది రివీల్ కాలేదు. అయితే పోస్టర్స్ టీజర్ను బట్టి చూస్తుంటే ఇదొక బలమైన రివెంజ్ డ్రామాగా అనిపిస్తుంది. బాలయ్య ఇందులో పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారనే టాక్ ఉంది. ఇటీవల టీజర్ ఈవెంట్లో కూడా డైరెక్టర్ బాబీ పోకిరి సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు. ఇదంతా చూస్తుంటే పోకిరి తరహాలో ఉండే పోలీస్ స్టోరీ అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వాధికారి విచక్షణ లేకుండా విలన్లపై దండయాత్ర చేసేలా ఎందుకు మారాడు అనేది స్టోరీ లైన్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ వేరే లెవెల్లో ఉంటాయని తెలిసింది. ఈ మూవీకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చాందిని చౌదరికి సంబంధించిన ఎపిసోడ్ కీలక పాత్ర పోషిస్తుందని, అప్పుడు బాలయ్య గెటప్, మేనరిజం కొత్తగా ఉంటాయని అంటున్నారు. హర్రర్ తరహా సౌండింగ్ వచ్చేలా డాకు అనే పేరు ఎందుకు పెట్టారో జస్టిఫికేషన్ అభిమానులకే కాదు మాస్కి కూడా ఫుల్ మీల్స్ ఇచ్చేలా సాగుతుందట. ఈ యాక్షన్ డ్రామాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రైతేలాలు హీరోయిన్లుగా నటించారు. బాబీ డియోల్ మెయిన్ విలన్. ఊహించని కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్లు ఉంటాయట. సంక్రాంతి బరిలో రామ్ చరణ్, వెంకటేష్తో పోటీ పడబోతున్న బాలయ్య మరోసారి పండగ సెంటిమెంట్ రిపీట్ చేస్తాడని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి డాకు మహారాజ్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.